అయ్యా అయ్యా ఒక చెయ్యి లేదయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా 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 పైసలు లేవయ్యా. ఎందుకు వెక్కిరిస్తున్నావు? వాడు ఆస్కరికి ట్రై చేస్తుంది, నీకు అర్థం కావట్లేదు. నీకు కూడా చేయలేకపోతే అప్పుడు తెలుస్తుంది వాడి బాధ. భయ్యా ఇట్రా. ఎల్లు భయ, మేడం నీకు అభయస్తం. నువ్వు డబ్బులు ఇస్తున్నావా? పిడుగుపడ్డది ఎన్నో, పిడుగుపడ్డది ఖాయం. మేడం మే ఐ? ఇంగ్లీష్ వచ్చారా నీకు? నేను చెప్పలే. ఏమైంది? అయిపోయి ఏంటిది ఇంత స్పీడా? పక్క కాపు, నేను దిగుతా. నువ్వు డాక్టర్ పెళ్లికి వెళ్తున్నాం అనుకున్నాం, పక్క కాపడానికి. లెఫ్ట్ తిప్పు. బుద్ధిచ్చిండాడు. ఏమైంది? ఏం కాలేదని పట్టుకుందాం పద. అబ్బా నువ్వెందుకు బ్రేక్ వేసినావు? నువ్వు గుద్దేస్తావేమో అని. నేను మనల్ని వాడెందుకు తిడుతున్నాడు? వాడి వెనక నుంచి ముద్దు పెట్టుకుంటే తిట్టడా? అన్నా రిపేర్ చేపించేసుకో అన్న. సారీ అన్నా. అమ్మాయి ఏం చేసిర్రా? తక్కువ నువ్వు చెప్తా, తక్కువ జాగ్రత్త. ఇటు లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. డోరు లెఫ్ట్ తిప్పమంటే కాన్ఫిడెంట్ గా రైటింగ్ తిప్తావేంటి నువ్వు? లెఫ్ట్ గా తిప్పింది. దండం పెడతా తల్లి, స్టీరింగ్ వదిలేసే. నువ్వు కళ్ళతో చూడు, కాళ్ళతో ఎక్సలేటర్ అంతే. దండం పెడతా. అబ్బా స్టీరింగ్ పట్టుకో. డబ్బులు కూడా అయిపోయినాయి అన్న. 3121 పిన్ అన్న. అన్న 1200 గీగన్న. సాయంత్రం మందుకు కావాలి. ఈసారి గుద్దితే నా దగ్గర ఇవ్వడానికి గేల్ లేదు తల్లి. ఈ కారం మీద పడడం తప్ప. తొక్కు తొక్కు, యాక్సిలేటర్ తొక్కు. దొరికా నా కొడుకు. కార్ చాలా డామేజ్ అయింది కదా. కార్ నేను చూసుకుంటాలే, దానికి ఎంత అవుద్ది? గోల్డ్ ఏమన్నా పోయిందేమో చూసుకో పర్సులో. ఆ గోల్డ్ ఏం లేదు. లేదా? పోనీ మీ నాన్న మెమరీస్ ఏమన్నా ఉన్నాయా బ్యాగ్ లో? కాదు. మరి 300 రూపాయలు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? పోయాయనుకోని. రూపాయలకి 30,000 రూపీస్ బొక్క పెట్టుకున్న ఎదవడం ఉన్నాడంటే అది మనమే. మళ్ళీ ఇంత చేసి తన లైఫ్ లో ఏమన్నా హీరో అయ్యామా? పెడితే గుద్దేసినట్టేనా? ఏం మాట్లాడుతున్నారు? గుద్దకుండా గుద్దవని చెప్పడానికి నేను ఏమన్నా బుర్రకుండా అనుకున్నాట్రా? ఏమో నాకేం తెలుసు. గుద్దలేదు సార్. నువ్వు గుద్దవురా, చూడరా. నేను గుద్దలేదు సార్. చూడండి మేడం, కారు చూడండి ఎలా ఉందో, సొట్లు బొక్కలు పడిపోయింది. నేను గుద్దేని అన్నారు. మీరు చెప్పండి సార్. ఇది ఈ మాత్రం దానికి ఇంత హడావిడి చేస్తున్నారు? చిన్నదే కదా. ఇదే సైకిల్ అనుకున్నావా? కారు చేయించడానికి 5,000 అవుతుంది. 5,000? కారు నేను చూసుకుంటాలే, దానికి ఎంత అవుద్ది? ప్రియా సర్ర డ్రిఫ్ట్ ఎలా కొట్టాలో నేర్పిస్తాను నీకు ఈరోజు. వద్దా? వద్దులే. ప్రియా వేడేమన్నా చేసిందా? చాలా గరం ఉన్నావు. నీ కార్ రిపేర్ కి డబ్బులు
చాలకపోతే మంత్లీ నా శాలరీ రాగానే ఇచ్చేస్తాను. ఏమైంది? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏం తెలియదు అనుకున్నావా? ఎందుకు చెప్పలేదు నాతో? ఓ, చెప్పినా ఈ పిసినారు దేవిస్తుందిలే అని అనుకున్నావు కదా. ప్రియా అట్లా ఏం అనుకోలేదు ప్రియా నీ గురించి. అది కాదు ప్రియా, నేను చెప్పే సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే నీ గురించి నాకు తెలిసి కూడా నీ దగ్గరకు వచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఛ! దిగు దిగు. ఎప్పుడు నీళ్ళలో నీదేనా? ఎదురు కూడా చెప్పేది వినవా? నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ ఇచ్చుకుంటావు, నువ్వే అన్ని ఫిక్స్ అయిపోతావు. ఎదురు కూడా చెప్పేది మనకొద్దు. నిన్ను శేఖర్ గారు చనిపోవడానికి నువ్వు కారణం కాదు. పాపం పాపం వాడికి ప్రపంచాన్ని ఫేస్ చేసే దమ్ములకి వెళ్ళిపోయాడంతే. దానికి నువ్వు బాధ్యతని నీ ఫ్యామిలీ గాని నేను గాని చుట్టుపక్కల ఉన్న ఇంకెవ్వరు అనుకోవట్లేదు. నువ్వు కూడా అనుకోకు. అసలు కాలేజీలో ఎలా ఉండేదానికి తెలుసా? ఎలా తయారయ్యో చూడు ఇప్పుడు. ఫస్ట్ అన్నిటికీ నేనే కారణం అని ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది చూడు, అది తీసేయి. అప్పుడు అర్థమవుతుంది నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా లేదా లవ్ చేస్తున్నానా. నానా 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 పొద్దుంది గరాజులు ఉండకపోతే పోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా. కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి. అయినా పనులు పక్కన పెట్టి రెస్ట్ తీసుకోవడానికి నేను నీలా ప్రేమ పావురాన్ని కాదు కదా నాన్న. ఎప్పుడు ఏదో ఒకటి మింగుతా ఉంటావు. జరుగు. ఇందా చూడు. ఏమిట్రా ఇది? కశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళాలి అనుకున్నావు కదా. మొత్తం వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు. వెళ్ళి ఎంజాయ్ చేయి. మరి గరాజో? అయ్యో మన గరాజ్ ఎలా మరి? మన దగ్గర ఉన్న బంగారు కట్టి ఎవడు ఎత్తుకపోడు నానా. వెళ్ళి ఎంజాయ్ చేయి నానా. అన్నట్టు నాన్నోయ్, నార్త్ ఇండియాలో అమ్మాయిలు బాగుంటారని నువ్వు ప్రేమ పావరమై తిరిగి రాకుండా ఉండిపోయావు. సరేనా? నేను అనాథనైపోతా లేకుంటే. సో ఫైనలీ మీ నాన్న కల నెరవేర్చవన్నమాట. ఎక్కడికి వెళ్లారు? కాశ్మీరా, కన్యాకుమారియా? నానా 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 మా నాన్న చనిపోయాడు. మనిషి వెళ్ళిపోయాక మనకి తెలిసొచ్చే విలువ ఆ మనిషి బతుకున్నప్పుడు మనకెందుకు తెలీదో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ ఏ గుడ్ సన్. నాన్నకి ఏం చేయలేకపోయాను. అయ్యో, ఇందులోని తప్పేం లేదు. డోంట్ థింక్ లైక్ దాట్, ఓకే? యూఆర్ నాట్ అలోన్ రాకేష్. ఐఎమ్ విత్ యూ. తర్వాత ఏం జరిగింది?
త్వరగా ఖాళీ చేయండి అంతా ఎవరు సార్ మీరు? ఎవరు మీరంతా? నాకు అరచుకొచ్చి మీరు బాబేం సార్? గవర్నమెంట్ ప్రాపర్టీ కబ్జా చేసి కట్టేస్తే మీద అయిపోతా? ఎన్నిసార్లు నోటీస్ పంపినా రిప్లై లేదు, కోర్టుకి రారు. ఏరా నాటకాలుగా ఉందిరా గవర్నమెంట్ అంటే? సార్ మాకు ఏ నోటీస్ రాలేదు సార్. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకుని వెళ్ళి. సార్ రామయ్యకే రేపు మంచి రోజు పని స్టార్ట్ చేసుకోమని చెప్పు. అట్లే సార్. తప్పు చేస్తున్నారు సార్, మంచిది కాదు. మంచా నీకు దుడ్లు పంపిన ఆన్లే, నా మందిని పంపిన ఇన్లే. ఇంకెంతకాలం ఇదే చేసేదే. అందుకే నేనే దిగిన. ఇప్పుడు దుడ్లు పాయే, జగా పాయే. ఏందప్ప పళ్ళు బిగస్తా ఉండాయి. పిప్పి పన్నా గంటలో గ్యారేజ్ వల్లకాడు చేసేదా? నాకు ఈ గరాజ్ అమ్మే ఉద్దేశం లేదండి. నేను పెడితే మరి గరాజో అంటే నీ కన్నా చచ్చిపోయింది అనుకున్నావా?